కప్ 2025లో పాకిస్తాన్ జట్టుతో సంప్రదాయ కరచాలనాన్ని టీమిండియా ఆటగాళ్లు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ టాస్ దగ్గర నుంచి ఆట ముగిసే వరకు భారత్ జట్టు పాకిస్తాన్ ఆటగాళ్లతో అంటి ముట్టనట్లున్నారు. తొలుత టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అనంతరం మ్యాచ్ ముగిశాక కూడా కరచాలనం చేసేందుకు భారత జట్టు ఇష్టపడలేదు. దీంతో భారత జట్టు తీసుకున్న ఈ నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ భారత మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ మాత్రం టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. అయితే పాకిస్తాన్ మ్యాచ్ తో భారత్ బహిష్కరించాలని తివారీ ముందు నుంచే తన వాదన వినిపిస్తూ వస్తున్నాడు. నేను భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ తో ఆసియా కప్ మొత్తాన్ని బాయ్కాట్ చేస్తున్నాను. ఎందుకంటే క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే. క్రీడలకు ఇచ్చిన విలువ జీవితాలకు ఇవ్వడం లేదు. ఇది నాకు నచ్చడం లేదు. మనం మానవ జీవితాలను క్రీడలతో పోల్చడం సరికాదు అని పాకిస్తాన్తో మ్యాచ్కు ముందు తివారీ స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ తాజాగా మాట్లాడిన తివారీ పాక్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ ను భారత్ తిరస్కరించడం సరైన నిర్ణయం కాదు. మీరు పాకిస్తాన్తో ఆడాలని నిర్ణయించుకున్నప్పుడు హ్యాండ్ షేక్ ఇస్తే తప్పేముంది? పాక్తో మ్యాచ్ ను బహిష్కరించి మీరు ఏది చెప్పినా ప్రజలు నమ్మేవారు. అలాగే ఈ టోర్నీ ఆరంభానికి ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ వీడియోను నేను చూశాను. మరి అప్పుడు ఎలా కరచాలనం చేశారు? ఆ సమయంలో మీకు తప్పనిపించలేదా? అంటే ఇప్పుడు విమర్శకుల నుంచి తప్పించుకోవడం కోసం నో హ్యాండ్ షేక్ నిర్ణయం తీసుకున్నారా? విమర్శకుల నుంచి తామును తాము రక్షించుకోవడానికే ఈ విజయాన్ని పహల్గాం బాధితులకు భారత సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారని తివారీ ప్రశ్నించాడు.